Hello everyone, welcome to Jai Shankar Academy, Maths Universe ఆన్లైన్ యాప్. నేను మీ లింగదాస్. సో ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి మెగా డిఎస్సికి సంబంధించిన వార్త ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను కూడా గత వీడియోలో కూడా క్లియర్గా చెప్పున్నాం. నోటిఫికేషన్ అనేది మార్చ్ లేదంటే ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది అని. అదే వార్త ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మనందరికీ అందుబాటులోకి వచ్చింది కొంతవరకు అఫీషియల్గా. సో ఈ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించి మనం కొన్ని అంశాలని ఈ వీడియోలో చూస్తూ అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అసలు ఏ విధంగా మనము ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలి అన్న అంశం మీద చూద్దాం. సో ఇప్పటికే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, పోస్టులు ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని మీరు ఇప్పటికే కొన్ని రకాల వీడియోస్ అన్నీ కూడా మీరు చూసుంటారు. నాకు తెలిసి నాదే లాస్ట్ వీడియో కూడా అయి ఉంటుంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏమంటున్నారు అంటే డిఎస్సి మనకి మార్చ్లో రాబోతుంది అని సమాచారం అయితే ఉంది. సో మార్చ్ అయితే మరీ పర్టికులర్గా మార్చ్ 15 లేదంటే మార్చ్ 21 డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. అంటే మోస్ట్లీగా మార్చ్ లాస్ట్ వీక్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు, మార్చ్ లాస్ట్ వీక్. అయితే ఇంకొంత ఇన్ఫర్మేషను జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఎగ్జామ్ చాలామంది అనుకుంటున్నట్టు ఏప్రిల్లో ఉంటుంది అన్న విషయం అయితే ఏప్రిల్లో అయితే ఉండదండి. సో నోటిఫికేషన్ వచ్చిన తరువాత 75 రోజుల్లో మీకు పరీక్ష ఉండడానికి ఛాన్స్ ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 75 days. సో యాక్చువల్ అంతకంటే ఎక్కువ టైమే ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సుముఖంగా ఉన్నప్పటికీ మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేంతలోపు ఉపాధ్యాయుల్ని అందించాలి కాబట్టి సో 75 రోజుల్లోపు మనకి పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది. సో 45 రోజుల్లో పరీక్షనైతే ఉండదు. లేదంటే ఏప్రిల్లో పరీక్ష, మార్చిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో పరీక్ష అనేది మనకైతే ఉండడానికి అవకాశం చాలా తక్కువ. సో ఎందుకు నేను 75 రోజులు అని చెప్తున్నానంటే మనకి మీరు ఒక్కసారి గతంలో ఉన్న ఇన్సిడెంట్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. సో ఎప్పుడైతే మెగా డిఎస్సి అనౌన్స్ అయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రతి పరీక్షకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 90 రోజుల సమయం ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే టెట్ నోటిఫికేషన్ నుంచి 90 రోజుల సమయం, డిఎస్సి నోటిఫికేషన్ నుంచి 90 రోజుల సమయం ఇస్తాము అన్నట్టుగా మనకు అప్పుడు చెప్పారు. సో కొంతమంది విద్యార్థులు కామెంట్ చెప్తారు కూడా, ఇప్పుడు సార్ ఇంకెన్ని రోజులు మీకు టైం కావాలి, నోటిఫికేషన్ ఇప్పటికే లేట్ అయిందంటే మీకు ఇంకా 90 రోజుల సమయం కావాలా అని మీరు అనుకుంటుండొచ్చు. కాకపోతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూపుల్లోనే మన టైం అంతా గడిచిపోతుంది, మీదైనా నాదైనా అందరిది కూడా. అంటే రేపు నోటిఫికేషన్ వస్తుంది, సంక్రాంతికి నోటిఫికేషన్ వస్తుంది, వ్యాలంటైన్స్ డేకి నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా జోక్, రైట్? అట్లా ఏదో ఒక తేదీని ముందు పెట్టుకొని దానికి సంబంధించిన అంశాలని మనము ఇక్కడ చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఎదురు చూపుల్లో కూడా కొంతమంది నష్టపోయి ఉంటాం కాబట్టి సిలబస్ని ఆల్రెడీ ఇచ్చినప్పటికీ 90 రోజుల సమయం ఇవ్వకుండా ఒక 75 రోజుల సమయం అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ కనుక మార్చి 23వ తేదీ కనుక వచ్చింది అనుకోండి, మార్చి 23వ తేదీ కనుక నోటిఫికేషన్ వస్తే 15, 21 ఏదన్నా కానివ్వండి, అప్రాక్సిమేట్ టైం నేను చెప్తున్నాను, నాకు తెలీదు, వస్తే 23 నాడు కనుక నోటిఫికేషన్ వస్తే ఇక మిగిలిన 7 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు అండ్ మేలో 30 రోజులు గడిచిపోతే, రైట్ అండ్ మార్చ్, ఏప్రిల్, మే గడిచిపోతే, రైట్ అండ్ సో జూన్ మొదటి వారంలో మనకి పరీక్షలు అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక 75 రోజులు కాకుండా కేవలం 60 రోజుల సమయమే ఇస్తాము అని కనుక అనుకుంటే, రైట్ అండ్ 60 రోజుల సమయమే ఇస్తాము అనుకున్నా కూడా జూన్ మొదటి వారము లేదంటే మే చివరి వారంలో పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. నేను మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్న అంశం ఇదే. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనకి మే చివరి వారము లేదంటే జూన్ మొదటి వారం లోపు, అంటే మోస్ట్గా స్టిక్ అనేది ఏంటంటే మే చివరి వారంలో మనకి పరీక్షలు ఉంటాయి అనే మీకు చెప్పడం జరిగింది. మే చివరి వారము లేదంటే జూన్ మొదటి వారంలో ఏదో ఒక తేదీన మనకి పరీక్షలు అనేవి ఉండడం జరుగుద్ది అన్న విషయాన్ని మనం ఇక్కడ
గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే మే చివరి వారము లేదంటే జూన్ మొదటి వారంలో మనకి పరీక్షలు ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 75 రోజుల సమయం ఇవ్వడానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎదురు చూశారు. నేను కరెక్ట్గా జూన్ 16 నాడు అంటే స్కూల్ తెరిచే లోపే ఉపాధ్యాయులు లోపలికి పంపిస్తా, మీరు ఖచ్చితంగా పరీక్ష రాయండి అన్నంతగానైతే ప్రభుత్వం ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వం ద్వారా కూడా ఈ డిలే అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి అభ్యర్థులకి తగినంత సమయం అంటే మరీ 90 రోజులు మరీ 4 నెలల తర్వాత పరీక్ష పెట్టడానికైతే ఏం ఛాన్స్ లేదు. మ్యాక్సిమం 75 రోజులు, మినిమం 60 రోజుల సమయం అయితే మనకు ఉండే అవకాశం ఉంది. రైట్. సో దీన్ని అంచనా వేసుకొని మనము జూన్ మొదటి వారం లేదంటే మే చివరి వారంలో పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈరోజు డేట్ కనుక గమనించినట్లయితే ఫిబ్రవరి 14th ఉన్నాం. కాబట్టి ఫిబ్రవరి 14th నుంచి మనకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే తేదీ అంటే మెయిన్ ఫిబ్రవరి 14th అంటే ఇది ఒక 14 రోజులు అనుకోండి, ఇంకా 14 రోజులు. రైట్. నెక్స్ట్ మార్చ్ 30 రోజులు, ఏప్రిల్ 30 31, ఏప్రిల్ 31. సో మే చివరి వారము అని అంటే ఇది ఒక 20 రోజులుగా మనం కనుక గమనిస్తే 30 + 30 60 అండ్ 95 డేస్ ఈ విధంగా మనకైతే సమయం అయితే ఉంది. మీకు అందుకే ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే మీకు 90 రోజుల సమయం ఉన్నట్టుగా మనకైతే ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ మార్చ్ 15 నాడే వస్తుంది. ఏప్రిల్లో పరీక్ష పెట్టేస్తాడు. మార్చ్ 15 నాడు నోటిఫికేషన్ ఇచ్చేసి ఏప్రిల్ 30 తారీఖు నాడు పరీక్ష పెడతాడు అన్నట్టుగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకైతే వీ హ్యావ్ ఎ సఫిషియంట్ టైం. ఇప్పుడు మొదలు పెట్టినా సరే పూర్తి చేసేంత సమయం అయితే మనకు ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకునే మనం 90 డేస్ యాక్షన్ ప్లాన్ని ప్రారంభించుకోబోతున్నాం. 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్కూల్ అసిస్టెంట్. 90 days action plan for school assistant maths and bio and social. ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి మనం 90 డేస్ యాక్షన్ ప్లాన్ని ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించుకోబోతున్నాం. అండ్ ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది ఫిబ్రవరి 11వ తేదీ నుంచి. మిగతా 2 సబ్జెక్టులకు సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో దీంట్లో ఏ విధంగా తీసుకుంటామంటే జిల్లాకి 25 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుద్ది. సో పోస్టుల సంఖ్యను బట్టి ఒకవేళ పోస్టులు 25 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ 25 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పోస్టుల సంఖ్యకు సమానంగా తీసుకుంటాం. ఒకవేళ తక్కువగా ఉంటే మాత్రం కేవలం 25 మందిని మాత్రమే తీసుకొని ఆ 25 మందిని కోఆర్డినేట్ చేస్తూ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ రోజు ఏం చదవాలి అన్న ఒక క్లియర్ కట్ ప్లాన్ని మీకు అందిస్తూ దానికి సంబంధించిన నోట్స్ని, రోజువారీ ప్రశ్నల్ని, గత పరీక్షలో వచ్చిన ప్రశ్నల విధానాల్ని బట్టి చదువుతున్న అంశాల్లోంచి ఏ విధంగా ప్రశ్న రావచ్చు అని దాదాపు ఆల్మోస్ట్ అన్ని కోణాల్లో పరిశీలించి మీకు దానికి సంబంధించి పూర్తి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఈ 3 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి. సో దీనికి 90 డేస్ యాక్షన్ ప్లాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం. దీంట్లో ఎవరైనా చేరాలనుకుంటే 88560706 కాల్ చేయండి. సో దీనికి సంబంధించి ఫీజు వివరాలు వచ్చేసి 6000 రూపీస్గా దీనికి ఫీజు నిర్వహించడం జరిగింది. సో ఎందుకు 6000 అంటే మీకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కాకుండా డైలీ లైవ్ క్లాస్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుద్ది. జూమ్ లైవ్ క్లాస్ ఈవినింగ్ 6 to 9:30 వరకు మనం ఈ జూమ్ లైవ్ క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుద్ది. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా సరే దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ని మీకు యాప్ రూపంలో అందిస్తాం. అది మీరు డౌన్లోడ్ చేయాల్సిన యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్. మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా మీకు రికార్డెడ్ క్లాసెస్ని 1 year వ్యాలిడిటీతో అందించడం జరుగుద్ది. 1 year వ్యాలిడిటీతో మీకు మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా రికార్డెడ్ క్లాసెస్ని అందించడం జరుగుద్ది. జూమ్ లైవ్ ద్వారా ఈవినింగ్ 6 to 9:30 వరకు మీకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో ఈ క్లాసెస్ సార్ మరి 6000 రూపీస్ కొంచెం ఫీజు ఎక్కువగా అగుపిస్తుంది సార్ అంటే మీకు అందరికీ తెలుసు. కంటెంట్ కోసము 2000, ఇంటర్ సిలబస్ కోసం 2000, మెథడాలజీ కోసం 1500, పిఐఈకి సైకాలజీ కోసం ఒక 1500. ఇలా మీరు నాకు తెలిసి దాదాపు అన్ని క్లాసెస్ కలిపి మీరు మార్కెట్లో ఆన్లైన్ క్లాస్ అన్నీ చూసుకుంటే
దాదాపు ఒక 10,000కు పైగా ఫీజులు ఉంటున్నాయి అంటే సబ్జెక్ట్ వైజ్గా మీరు కనుక పర్చేస్ చేసినట్లయితే. అందులో ఎక్కడ కూడా లైవ్ అనేది ఉండదు, మీకు ఎక్కడ కూడా గైడెన్స్ ఉండదు, ఎక్కడ కూడా డౌట్స్ క్లారిఫికేషన్ ఉండదు, ఎక్కడ కూడా టీచర్తో ఇంటరాక్షన్ ఉండదు. ఇక్కడ మేము పర్ఫెక్ట్ గైడెన్స్ అందిస్తాం, పర్ఫెక్ట్ లైవ్ క్లాస్ అందిస్తాం, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాం, సబ్జెక్ట్ ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి కన్వర్ట్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న కంటెంట్ని మనం కాంపిటేటివ్ ఓరియంటేషన్లోకి ఏ విధంగా మలుచుకోవాలి అన్నది మనం ఇక్కడ పూర్తి స్థాయిలో గైడ్ చేస్తాం. కాబట్టి మీకు 6,000 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. ఓకే, కానీ మన వాళ్ళందరికీ తెలుసు ఆఫర్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారని. సో నేనేమంటున్నానంటే ఆఫర్లో మనం ఈ ఫీజుని ఫిబ్రవరి 15th లోపు కనుక ఎవరైనా జాయిన్ అయినట్లయితే కేవలం 3,500 రూపీస్గా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 15th లోపు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయోసైన్స్ కానీ, సోషల్ కానీ ఎవరైనా సరే జాయిన్ అయితే అది జిల్లాకి 25 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది నా ఫోన్ కాల్ అనేది చాలా బిజీగా ఉండడం, క్లాసెస్లో ఉండడం ద్వారా లిఫ్ట్ చేయకపోవడం కనుక జరిగితే మీరు నేరుగా పేమెంట్ చేయొచ్చు. 3,300 రూపీస్ని మీరు నేరుగా ఫోన్పే చేయొచ్చు. పైనున్న నెంబర్కి చేసి దాని యొక్క స్క్రీన్ షాట్, మీ యొక్క నేమ్ అండ్ డిస్ట్రిక్ట్ని సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, సరిపోతుంది. సో ఈ 90 days యాక్షన్ ప్లాన్ అనేది మన యొక్క డిఎస్సి లక్ష్యాన్ని చేరడానికి ఒక అద్భుతమైన మార్గంగా మేమైతే దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. మాతో పాటు కలిసి నడవడానికి మీరంతా సిద్ధమైతే ఈ రాబోయే మెగా డిఎస్సిలో మీరు ఉద్యోగాన్ని సాధించాలని బలంగా కోరుకుంటున్నట్లయితే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధమవ్వండి. మెగా డిఎస్సిలో విజయాన్ని పొంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్, అయితే మీకు అందరికీ తెలుసు సార్, మాకు మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది వీఆర్ వెరీ వెల్, మాకు చాలా బాగా వచ్చు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మాకు టైం టేకింగ్ చాలా అవుతుంది అని చాలామంది విద్యార్థులు అంటున్నారు. సో వాళ్ళందరి కోసం షాంపిల్గా మనము ఒక ప్రశ్నని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, అసలు మీకు సబ్జెక్ట్ని ఏ విధంగా నేర్పిస్తాం, మా యొక్క అవుట్పుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం కొన్ని క్వశ్చన్స్ చూడడం ద్వారా చూద్దాం. సో కొన్ని విషయాలు, కొన్ని వీడియోస్ గత టాపిక్లో కూడా చూసాం, కొన్ని టాపిక్స్లోంచి ఇప్పుడు చూద్దాం మనం. ఇది అర్థమెటిక్లోంచి సంబంధించిన క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ increases by 20% every year of its population is 2,16,000. Then its population 2 years ago is. ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరం 20% వృద్ధి చెందుతుంది. పట్టణ జనాభా 2,16,000 అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? 2 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత? చూడండి, ఈ క్వశ్చన్ అనేది వెరీ కాన్సెప్ట్ లెవెల్ క్వశ్చన్. కాన్సెప్చువల్ లెవెల్ క్వశ్చన్ అని ఎందుకు అంటున్నాము అని అంటే అసలు జనాభా పెరుగుదల ఏ విధంగా ఉంటుంది అన్నది మనకు తెలియాలి. జనాభా పెరుగుదల చక్రవడ్డీ రూపంలో పెరుగుతూ ఉంటుంది యాజ్ పర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెన్ ఇట్ వాజ్ ఇంక్రీజెస్ బై ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక సంవత్సరంలో ఉన్న మొత్తము దాని ప్రీవియస్ సంవత్సరానికి లేదంటే దాని తర్వాత సంవత్సరానికి అసలుగా మారుతుంది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల మొదటి సంవత్సరంలో జనాభా ఉంది, ద పాపులేషన్. 2 సంవత్సరాల తర్వాత ఈ జనాభా పెరిగింది, జనాభా 1గా మారింది అనుకోండి. ఇప్పుడు చక్రవడ్డీలో లెక్క పెడితే ఇది అసలు అవుద్ది, ఇది మొత్తం అవుతుంది. రైట్. సో 3 సంవత్సరాల తర్వాత జనాభా మళ్ళీ మారుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరుగుద్ది. సో ఇప్పుడు ఇది కొత్త మొత్తం అవుతుంది, దీనికి ఇది అసలు అవుతుంది. ఇదొక కాన్సెప్ట్. 20% అనగానే మనకి ఫ్రాక్షన్ వాల్యూ అర్థం అవ్వాలి, అది 1/5. 1/5 అంటే ఇది అసలు జనాభా, దాని మీద 1 అని అంటే పెరిగిన జనాభా. సో పెరిగిన జనాభా అంటే 5 నుంచి 6కు పెరుగుతుంది. మొదటి సంవత్సరం అయితే 5:6,
రెండవ సంవత్సరం అయితే 5 స్క్వేర్ ఇస్ 6 స్క్వేర్, మూడవ సంవత్సరం అయితే 5 క్యూబ్ ఇస్ 6 క్యూబ్, అలా అన్నమాట చక్రవడ్డీలో పెరిగే పద్ధతి. సో ఇప్పుడు మనము అసలు జనాభా 5 స్క్వేర్ అంటే 2 ఇయర్స్ బ్యాక్, ప్రస్తుతం 36 రైట్. అంటే ఇవ్వబడిన 216 అనేది 36 యూనిట్స్ 21600 అన్నది 25 యూనిట్స్గా ఎంత ఉంటుంది అని ఒకసారి గమనిస్తే, సో నాకు తెలిసి 36 6ల 3 సున్నాలు, 25 6ల 3 సున్నాలు, 150 3 zeros. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్ రైట్. సో ఈ విధంగా మనం చేస్తాం. సో జనరల్గా అందరూ ఏం చేస్తారు, 120/100 ఇంటూ 120/100 ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 216000 అని వేసి దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో మనం డైరెక్ట్గా నేరుగా 5 స్క్వేర్ 6 స్క్వేర్గా మనం చేయడం జరుగుద్ది. ఇది అర్థమెటిక్లో మనకి ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవుని 20% పెంచి మరియు వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% and breadth is decreased by 10%, then the percentage increasing in the area is. సో మనకి రెక్టాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్లో లెంత్ అనేది 20% పెరుగుతుంది. అంటే ఏమవుతుంది? 20% పెరిగితే 120% ఆఫ్ ఎల్ అవుద్ది. నెక్స్ట్ 10% తగ్గుతుంది, 90% ఆఫ్ బి అవుద్ది. ఓకే, ఇప్పుడు వాట్ అబౌట్ ద ఏరియా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 120% అంటే 120/100 ఇంటూ ఎల్ ఇంటూ 90/100 ఇంటూ బి. ఓకే రైట్. సో ఎల్ ఇంటూ బిని పక్కన పెట్టేస్తే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 12 9s 108/100 ఇంటూ ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే అర్థమైందండి ఏరియా. అంటే ఏరియా బికమ్ 108%. 108% ఆఫ్ ఏరియా అంటే ఎంత పెరిగింది? 8% పెరిగింది. దీనికోసం చాలామంది విద్యార్థులు రకరకాల ఫార్ములాస్ వేస్తూ ఉంటారు. x% ప్లస్ ఆర్ మైనస్, y% ప్లస్ ఆర్ మైనస్ xy/100 అని చెప్పేసి ఇలా ఫార్ములాస్ వేస్తూ ఉంటారు. అసలు నో నీడ్ టు బై హార్ట్ ఎనీ ఫార్ములాస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఎలాంటి ఫార్ములాస్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. అనవసరంగా ఫార్ములాస్ బట్టి మన బ్రెయిన్ పైన ప్రెషర్ పెంచుకోవడము, ప్రతి క్వశ్చన్కి ఒక షార్ట్ కట్ ఫార్ములాని ఐడెంటిఫై చేసుకోవడంతోనే మన సమయం అంతా గడిచిపోతుంది. యూ జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సంటేజెస్ ఆర్ అర్థమెటిక్ సంబంధించి కానీ పర్సంటేజ్ సంబంధించి కానీ కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకోగలిగితే ఇట్స్ ఎ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు సాల్వ్ ద ఎనీ టైప్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ చూడండి. పర్సన్ బాట్ 2 articles for each 3000. He sold one article at a gain of 20% and other one at a loss of 10%. Then the percentage of gain on whole transaction is. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 3000 రూపాయలకు కొన్నాడు. ఒక వస్తువును 20% లాభానికి మరియు మరొక దానిని 10% నష్టానికి అమ్మితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూడండి, ఎందుకు నేను షార్ట్ కట్ ఫార్ములాస్ తప్పు, ఎందుకు వాటిని అట్లా బట్టి పట్టకూడదని ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫార్ములానే ఇక్కడ కూడా చాలామంది అప్లై చేసి పాపం నష్టపోతూ ఉంటారు. 20% మైనస్ 10% మైనస్ 20 ఇంటూ 10/100గా మనకు చూస్తాం. నష్టం అంటే 10% నష్టం కాబట్టి -10 పెట్టాం, లాభం కాబట్టి అలా. సో 20 - 10 అంటే 10 - 2 8%. నాకు తెలిసి మీలో కూడా ఈ ప్రశ్న చూసిన తర్వాత కూడా చాలామంది ఐడియా వస్తుంది 8% లాస్, అది 8% ప్రాఫిట్కి వచ్చింది అని, రైట్? కానీ అలా కాదు. సో అంటే ఎగ్జామినర్ చూడండి ఎంత పర్టికులర్గా మనం ఎలాంటి గుడ్డి సూత్రాలని నేర్చుకొని ఎగ్జామ్కి వస్తున్నామో ఎగ్జామినర్కి కూడా తెలుసు. అందుకే మనల్ని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. వీడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్లో దొరుకుతాడులే అని అనుకుంటాడు, మనం దొరికిపోతాం గుడ్డిగా ఈ ఫార్ములా వేయడం ద్వారా. చూడండి నేను చెప్పిన ఫార్ములానే కదా, సో దాన్ని కూడా సేమ్ అభ్యర్థి ఇక్కడే అప్లై చేస్తాడు. కానీ అప్లై చేయాల్సిన కండిషన్ ఏంటంటే, ఇవ్వబడిన ప్రశ్నలో 2 వస్తువుల్ని ఒక్కొక్కటి 3000కు కొన్నాడు అన్నాడు కదా, సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేయకూడదు.
సో బాట్ అనకూడదు, ఏ పర్సన్ సోల్డ్ అనాలి. అప్పుడు మాత్రమే మీరు నేర్చుకున్న ఈ ఫార్ములా అప్లై అవుద్ది. ఎవరైనా నేర్చుకొని ఉంటే, రైట్? దట్స్ ఇట్, సింపుల్. సో ఇది తప్పు అని మీకు అర్థమైపోయింది. మరి ఇప్పుడేం చేయాలి సార్ అని అంటే మీకు అందరికీ తెలుసు, చాలామందిగా రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు రెగ్యులర్ ఫార్మాట్లోకి? 2 వస్తువుల్ని ఒక్కొక్కటి 3000కి కొన్నాడు అని అంటే ఫస్ట్ ఆర్టికల్ 3000, 20% ప్రాఫిట్ వచ్చింది అని అంటే 20/100 ఆఫ్ 3000, 600 రూపీస్, 600 రూపాయలు లాభం వచ్చింది. ఇది ప్రాఫిట్. రెండో వస్తువు కూడా 3000 రూపాయలు, దాని మీద 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ఆఫ్ 3000 రూపీస్, దట్ ఈజ్ ఆల్సో 300 రూపీస్. సో దిస్ ఈజ్ ద లాస్. సో ఓవరాల్గా మనం గమనిస్తే ప్రాఫిట్ అండ్ లాస్ను లెక్క పెట్టుకుంటే 600 ప్రాఫిట్కి 300 రూపాయలే వచ్చింది. 300 నష్టపోయినాం కాబట్టి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 300 రూపీస్. దెన్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లెక్క పెడితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ మొత్తం మీద అన్నాడు కాబట్టి మొత్తం మీద 2 వస్తువులు కొన్నది 3000 అండ్ 3000, దట్ ఈజ్ 6000. అండ్ ప్రాఫిట్ ఎంత అంటే 300. మీకు అందరికీ తెలుసు లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్న ధర ఇంటూ 100 అని. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్, 65ల 300. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్? 5% ఈజ్ ద ప్రాఫిట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కొంతమంది 10% కూడా పెడతారు. కానీ ఇన్ దిస్ అంటే ఇది లెంతీ ప్రాబ్లం. నాకు తెలిసింది 7th క్లాస్లోనే 8th క్లాస్లోనే ఉంటుంది టెక్స్ట్ బుక్లో, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్వశ్చను. సో ఇలా ఇంత చేయలేం కదా మనము. కాబట్టి నేను ఇక్కడ ఒక కండిషన్ చెప్తా. ఏంటా కండిషన్ అంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి సేమ్ సోల్డ్ ప్రైస్ ఉన్నప్పుడు, సేమ్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు, సేమ్ కాస్ట్. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏముంది? సేమ్ కాస్ట్ ప్రైస్ ఉందా, సేమ్ సోల్డ్ ప్రైస్ ఉందా? సేమ్ కాస్ట్ ప్రైస్ ఉంది. ఏముంది ఇక్కడ? సేమ్ కాస్ట్ ప్రైస్. 3000 రూపాయలకు కొన్నాడు, ఒకే రకమైన కొన్న ధర ఉంది. ఇక్కడ ఏ పర్సన్ బాట్ ఈచ్ 3000, ఒకే రకమైన కొన్న ధర ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం అభ్యర్థులు, మరీ ముఖ్యంగా మీకు ఇంగ్లీష్ పదజాలం తెలియాలి. మరీ పూర్తిగా సోల్డ్ ప్రైస్ అంటే తెలియకుండా, కాస్ట్ ప్రైస్ అంటే తెలియకుండా మీరు పాపం పరీక్షను అటెంప్ట్ చేస్తాము అంటే మాత్రం ఇబ్బంది పడతారు. సార్ సేమ్ కాస్ట్ ప్రైస్ దీన్ని తెలుగులో కూడా రాయండి అంటే అలా కాదు. కాస్ట్ ప్రైస్ అంటే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రాబోయే కాలంలో పరీక్షలన్నీ అంటే ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ రాయాలన్నా, మోడల్ స్కూల్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మీకు ఇంగ్లీష్లో ఒక నాలెడ్జ్ అవసరం కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రైట్. మన క్వశ్చన్లో ఏముందని ఇప్పుడు సేమ్ కాస్ట్ ప్రైస్ ఉంది. సేమ్ కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఇవ్వబడిన అంశాలకి యావరేజ్ ఆన్సర్ అవుద్ది. యావరేజ్ అంటే 20% ప్రాఫిట్ మైనస్ 10% అంటే లాస్ బై 2, దట్ ఈజ్ 10/2%. The average of profit and loss is our answer. Average of profit and loss is our answer. Okay, so ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది. సార్ మరి వాట్ అబౌట్ పైన ఉన్న అంశానికి పరిస్థితి ఏంటి అని అంటే ఇందాక చెప్పా 120/100, 20% లాస్, అది 20% ప్రాఫిట్, 10% లాస్ అంటే 90/100. సో 100 క్యాన్సల్, 0 0, 12 9s are 108%. So what is the percentage of profit? 8% of profit. చూడండి ఎంత సింపుల్గా సాల్వ్ అయిందో. అసలు ఎలా నేర్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్ని, అందుకే మీకు చెప్తున్నాను. సో అర్థమెటిక్ కానీ, జామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, కోఆర్డినేట్ జామెట్రీ కానీ, ప్రాబబిలిటీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఇంటర్ సిలబస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంత డీటెయిల్గా అండ్ ఇంత తక్కువ సమయంలో ఆన్సర్ చేసే విధంగా సిలబస్ని కూడా తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసుకుంటాం మనం. అంటే చెప్పుకునే క్లాసులు తక్కువైనప్పటికీ కూడా మనకు అయ్యే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి, గుర్తెరగాలి. 40 నిమిషాల క్లాస్ మీరు బయట వింటే అందులో మనం 10 నిమిషాల్లోనే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాం. కంపారిజన్లో చూసుకుంటే మాత్రం దానికి దీనికి మనకు చాలా తేడా ఉంటుంది.
అభ్యర్థి మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం నేర్చుకుంటున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంత నేర్చుకుంటున్నాం అన్నది కాకుండా, ఎన్ని గంటల పాటు నేర్చుకుంటున్నాం అన్నది కాకుండా, పరీక్షకి సంబంధించి ఎంత యూటిలైజ్ అవుతుంది మనకి ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్లో కానీ, ఇప్పటివరకు నేర్చుకున్న అంశంలో కానీ మీకు ఎక్కడైనా క్వశ్చన్ మిస్ అవుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేసుకుంటూ మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంతవరకు మనం సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాల్సినంత నేర్చుకున్నాం. ఊరికే ఇక సబ్జెక్టు దాన్ని ఏమంటారు ఆన్లైన్ క్లాసే కదా అని చెప్పేసి మనము గంటల గంటల వీడియోస్ ఉన్నాయి లేని అన్నీ చెప్పుకుంటూ మీ యొక్క టైం వేస్ట్ చేయడం కంటే చెప్పినంతలోనే పరీక్షకు ఉపయోగపడే విధంగా మనం కాన్సెప్ట్ని కంటెంట్ని మీకు అందిస్తాం. అలా అందించడానికే నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాకు ఓపిక ఉన్నంత వరకు మీకు 100% న్యాయం చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను. సో కోఆపరేట్ చేస్తూ మీరు విన్నట్లయితే 100% మీకు సబ్జెక్ట్ అనేది ద బెస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా నేను నా పేరు గుర్తొస్తుంది. ఇది మాత్రం 100% చెప్తాను. సో ఇది క్వశ్చన్స్. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. A card is randomly chosen from a pack of cards with numbers 1 to 200. Then the probability of that card number is a perfect square. 1 నుంచి 200 వరకు సంఖ్యలు రాసిన ఒక కార్డుల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎన్నుకొనగా అది పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? పరిపూర్ణ వర్గ సంఖ్య అయ్యే సంభావ్యత అంటున్నాడు. పరిపూర్ణ వర్గ సంఖ్య ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. సో 1 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 3 స్క్వేర్ 9 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 10 స్క్వేర్ 100 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 12 స్క్వేర్ 144 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 13 స్క్వేర్ 169 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, 14 స్క్వేర్ 4 16 4 18 14 18 196, 14 స్క్వేర్ 196 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య. అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య 1 నుంచి 200 వరకు గల పరిపూర్ణ వర్గ సంఖ్యల్లో చివరి పరిపూర్ణ వర్గ సంఖ్య ఏది? 196. 196. సో 196 పరిపూర్ణ వర్గ సంఖ్య అయినప్పుడు ఎన్ని వర్గ సంఖ్యలు ఉన్నాయి? పరిపూర్ణంగా 14 వర్గ సంఖ్యలు ఉన్నాయి. 1 నుంచి 14ది 14 స్క్వేర్, అంతే కదా? రైట్. సో 14 స్క్వేర్ అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య, అంటే 14 పరిపూర్ణ వర్గ సంఖ్యలు ఉన్నాయి. సో ఆన్సర్ విల్ బి 14/200. దట్ ఈజ్ 2 7s 200s 0.7. మనకు తెలుసు కదా, అవుట్ ఆఫ్ ది 200 కార్డ్స్ పరిపూర్ణ వర్గ సంఖ్యలు 14 ఓన్లీ దేర్. దట్ ఈస్ 14/200. ద ఆన్సర్ విల్ బి 0.7. ఇట్స్ ఎ వెరీ సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ randomly from a well shuffled pack of cards, then the probability of that card is red numbered card is. బాగా కలపబడిన పేకట్ట నుండి యాదృచ్ఛికంగా కార్డును తీయగా అది ఎరుపు సంఖ్య కార్డు ఒకట గల సంభావ్యత ఎంత? చూడండి, క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా మనం దీన్ని చదివినట్లయితే, సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక పేక కట్ట నుండి అనగానే మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి అని అనుకుంటాం. అది ఎరుపు కార్డు అగుటకు సంభావ్యత ఎంత అని చదవడం జరుగుద్ది. ఎరుపు కార్డు ఎంత అంటే 26/52, అంటే 1/2 అని అంటాం. ఒకవేళ ఇందులో కనుక ఎక్కడైనా 1/2 అనే ఆప్షన్ ఉంటే చాలామంది 1/2 పెడతారు. నేను గతంలో కూడా దీన్ని అలాగే పొరపాటు పడ్డా. కానీ ఇక్కడ పర్టికులర్ గమనించాల్సింది ఏంటంటే ఎరుపు సంఖ్య కార్డు అవుటగల సంభావ్యత ఎంత, అంటే నెంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అన్నది అర్థం. సో మొత్తం 52 కార్డ్స్లో 13 రకాల సెట్స్, 4 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. 4 సెట్స్. అందులో ఒక్కొక్క సెట్లో 13 కార్డ్స్ ఉంటాయి. అందులో 4 ఆల్ఫాబెట్ కార్డ్స్ ఉంటాయి. మిగతా 9 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. 9 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. రైట్, అంటే 9 నెంబర్డ్ కార్డ్స్ అంటే 4 సెట్స్ అన్నాం కదా. అందులో 2 రెడ్ సెట్స్, 2 బ్లాక్ సెట్స్. సో రెడ్ సెట్స్లో 9 + 9 18 కార్డ్స్ ఉంటాయి. సో ఎరుపు రంగు గల కార్డ్స్ 18. ఎరుపు రంగు సంఖ్యల కార్డ్స్ ఎన్ని? 18 అవుట్ ఆఫ్ 52. అవుట్ ఆఫ్ 52 అంటే 9 + 9 18 కార్డ్స్ ఉంటాయి. ఎరుపు రంగు కలిగిన
సంఖ్య కార్డ్స్, ఎరుపు రంగు కలిగిన సంఖ్య కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 18 ఉంటాయి. 18/52గా మనం దీన్ని రాస్తే 2 9ల 2 26ల 2 ఎక్కం 2 13ల. సారీ అండి, 2 అంటే 2 9లు కదా, సారీ ఒక్క నిమిషం అండి, చిన్న మిస్టేక్. సో 18/52. సో 18/52 అంటే అర్థమైంది, రెడ్ కలర్ కార్డ్స్లో నెంబర్ ఉన్న కార్డ్స్ అంటే ఒక్కొక్క సెట్లో 9 నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. అలాంటిది రెడ్ కలర్ సెట్స్ 2 ఉంటాయి, అంటే ఇందులో 9 ఉంటాయి, నెంబర్డ్ కార్డ్స్ ఇందులో 9 ఉంటాయి. 9 + 9 18 అవుట్ ఆఫ్ 52. సో 2 9s 18, 2 26 52. సో ఆన్సర్ విల్ బి 9/26గా మనం చూస్తాం, 9/26. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు పూర్తి స్థాయిలో ఆ ఐడియా ఉండాలి, అంటే కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఆల్ఫాబెట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఒక కార్డు తీస్తే పరిస్థితి ఏంటి, 2 కార్డ్స్ తీస్తే పరిస్థితి ఏంటి అన్న అంశము మనం కూలంకషంగా చర్చించుకుంటాం క్లాస్లో. ఈ విధంగా ఒక క్వశ్చన్లో పర్టికులర్గా దేని గురించి అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అన్న అవగాహన ఉండాలి. అంటే మనందరికీ సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. చాలామంది నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్లాసెస్ వింటూ ఉంటారు, నాకంటే ఎక్కువగా పిల్లలకి బోధించిన వాళ్ళు ఉంటారు. అందరికీ సబ్జెక్ట్ వచ్చు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే నాకేమి నామోషి అనుకోకపోతే నాకంటే ఎక్కువ సబ్జెక్టు చాలామంది మీలో ఉన్న అభ్యర్థులకే తెలుసు. కానీ ఒక స్కిల్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేసే స్కిల్ అనేది మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ స్కిల్ అంటే, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే 30 నుంచి 40 సెకండ్లో సాల్వ్ చేసే స్కిల్ ఉంటుంది చూసారా, ఆ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, స్టేట్లో ఏ అభ్యర్థి అయినా సరే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఇలా 30 నుంచి 40 సెకండ్లో ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసే విధంగా ఒక కాన్సెప్ట్ అండ్ షార్ట్కట్ మెథడ్స్లో మనకంటే బాగా చెప్పిన వారు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడైనా సరే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, 30 నుంచి 40 సెకండ్లో సాల్వ్ చేసే స్కిల్ని నేర్పించే ఏకైక సంస్థ మన మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్, మన జయశంకర్ అకాడమీ మాత్రమే. కావాలంటే మా విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో 30 నుంచి 40 సెకండ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనము ఆన్సర్ చేయగలిగేలా మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మనము మౌల్డ్ చేస్తాం. ఫ్రెష్గా ఇప్పుడు జాయిన్ అయినా సరే, అంటే ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టినా సరే ఎవరి గురించి భయపడకుండా మీరు 90 డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనం సబ్జెక్ట్ని తక్కువ టైంలో నేర్చుకుంటాం, తక్కువ టైంలో ఆన్సర్ చేస్తాం. సో తక్కువ టైంలోనే మనము ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతాం, ఉద్యోగాన్ని కూడా సాధించగలుగుతాం. సో ఈ డిఎస్సిలో, ఈ రాబోయే మెగా డిఎస్సిలో కనుక మీరు ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా కనుక పెట్టుకొని ఉంటే మాతో పాటు కలిసి ఈ 90 రోజులు ట్రావెల్ చేయండి. ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ఒక ప్రోగ్రామ్నే రూపొందించుకొని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. రైట్ అండ్ సో ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్. సో రాబోయే నోటిఫికేషన్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా మేలో పరీక్ష జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ 90 రోజులు చాలా కీలకం. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అన్నట్టుగా మనం చదవాల్సి ఉంటుంది, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్.